ఓవర్సీస్లో రైట్లను అమ్మడం అంటే కేవలం క్రేజ్ కారణంగానే అది జరుగుతుంది. అందుకే బాహుబలి ది బిగినింగ్ సినిమాను ఏకంగా 9 కోట్లు పెట్టుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నప్పుడు మాత్రం ఈ ఓవర్సీస్ కలెక్షన్ల హవా అంతగా లేదు. కానీ ఈయన తిరిగి సినిమాలోకి వచ్చేసరికి ఖైదీ నెంబర్ 150 రిలీజ్కు రెడీ చేసే సమయానికి ఏకంగా $1 మిలియన్ క్లబ్స్ అంటూ ప్రెస్టీజియస్ క్లబ్స్లే తయారయ్యాయి. ఒక పక్కన సీన్ ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం రావడంతోనే అందరికీ షాక్ ఇస్తున్నారు. తన మెగా ఎంట్రీ అంటే అసలు ఏ రేంజ్లో ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 సినిమా అమెరికా రైట్లను ప్రముఖ పంపిణీదారుడు క్లాసిక్ సినిమాస్ వారు ఏకంగా 13.5 కోట్లను వెచ్చించి కొన్నట్లు సమాచారం. ఈ మధ్య కాలంలో సర్దార్ సినిమాకు 10 కోట్లు, బ్రహ్మోత్సవంకు 13 కోట్లు, జనతా గ్యారేజ్కు 7.25 కోట్లకు అమ్మిన సంగతి తెలిసిందే. వీటన్నిటిని బీట్ చేస్తూ ఇప్పుడు 13.5 కోట్లతో అమ్ముడుపోయి మెగాస్టార్ చిరు కొత్త రికార్డు నెలకొల్పినట్లే. బాహుబలి 2 తమిళ థియేటికల్ రైట్స్ తెలుగు, తమిళ్, మలయాళం ఓవర్సీస్ రైట్లను కలిపి 95 కోట్లకు అమ్మడం వలన బ్రేకప్ ఏంటనేది ఎవరూ చేయలేకపోయారు. ఒకవేళ తెలుగు ఓవర్సీస్ రైట్లకు 25 నుంచి 30 కోట్లు అనుకున్నా కూడా ఒక సాధారణ కమర్షియల్ సినిమా ఇలా బాహుబలి 2 తర్వాతి రేంజ్లో ఉండడం మాత్రం చాలా ఛాలెంజింగ్ విషయమే. దీన్ని బట్టి చూస్తుంటే మెగాస్టార్ పై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో చూసుకోండి. మరి లైఫ్లో చాలా మందిని కలుస్తుంటాం. ఎప్పుడో ఎక్కడో ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారు. కానీ నా దరిద్రానికి 2 కనెక్ట్ అయ్యారు. ఈ స్మైల్ చాలా బాగుంది. నిజం అనుకోవద్దు, అబద్ధమే. బానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో అని నా